హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాంట్ లిస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే ఆప్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన ఛానల్లో మన యాప్లో గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకొని ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఈరోజు మధ్యాహ్నం వరకు అప్డేట్ చేయబడుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసి తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మన దాంట్లో టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇండియన్ పాలిటీ, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ అక్కడ యాప్లో ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి నెలాఖరులోగా ప్రకటనలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధారణ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా గురుకుల నియామక బోర్డు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గురుకులాల్లో ఇప్పటికే అనుమతించినటువంటి 11,012 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి రాత పరీక్ష నాటికి ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా మంజూరు కానున్నటువంటి పోస్టులను అనుబంధ ప్రకటనలుగా ఇవ్వనుంది. సో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఉండడంతో సాంకేతిక లోపాలు తలెత్తకుండా బోర్డు ముందస్తు ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికత కావచ్చు, ఇతర సాంకేతిక అంశాలను జోడించి ట్రయల్ రన్స్ నిర్వహిస్తుంది. సో ఈ పోస్టుల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్న గురుకుల బోర్డు ఆ మేరకు సర్వర్పై ఒత్తిడి తొలగించేటువంటి పనిలో నిమగ్నమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గురుకులాల్లో పోస్టుల భర్తీకి మార్చి మొదటి వారంలోనే ప్రకటనలు ఇవ్వాలని భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పి చూడవచ్చు ఇక్కడ. సో ప్రస్తుతం గురుకుల సొసైటీలు ఉద్యోగ ప్రకటనల జారీకి అవసరమైనటువంటి సమాచారాన్ని గురుకుల బోర్డుకు అందజేశాయి. సో ఆ మేరకు మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని బోర్డు భావిస్తుంది. సో ఉద్యోగ ప్రకటనలు జారీ అనంతరం వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని, తద్వారా గురుకులాల్లో బోధన సిబ్బంది కొరతను అధిగమించవచ్చని అంచనా వేస్తుంది. సో ఉద్యోగార్థులు గురుకుల పోస్టుకు సన్నద్ధమయ్యేందుకు ప్రకటనలు వెలువడినప్పటి నుంచి రాత పరీక్ష నిర్వహణ తేదీ మధ్య కనీసం 4 నెలల వ్యవధి ఉండాలని భావిస్తుంది. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు కనీసం నెల రోజుల గడువు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. సో ఇతర పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ను సిద్ధం చేయనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం గురుకుల ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. సో నెలాఖరులోగా దీనికి సంబంధించినట్టు నోటిఫికేషన్ ఇవ్వడానికి బోర్డు సో ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. గత 1 week నుంచి మనం దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అయితే ఇస్తున్నారు. మరి వేచి చూడాలి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే TSPSC వెబ్సైట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం TSPSC నుంచి అయితే చూడవచ్చు. సో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 15, 16వ తేదీలో అయితే రాత పరీక్ష నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ప్రజెంట్ TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే అభ్యర్థులు దీనికి సంబంధించి అప్లై చేసి ఉంటారో ఒకసారి అయితే దీన్ని చెక్ చేసుకోండి. సో వెబ్సైట్కి వెళ్ళి TSPSC వెబ్సైట్కి వెళ్ళి హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి UPSC ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. మొత్తం 45 వేకెన్సీ అయితే ఉన్నాయి. జూనియర్ డైరెక్టర్ కావచ్చు, అదేవిధంగా మార్కెటింగ్ ఆఫీసర్, గ్రేడ్ 3 స్పెషలిస్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. మార్చి 30 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి UPSC వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు మహబూబాబాద్ కేవీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో TGT దానిలో మనకు ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్ తదితర వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ PRT కావచ్చు, స్పోర్ట్స్ కోచ్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో ఇక్కడ TGT అభ్యర్థులకు మార్చి 24న, సో ఇతర పోస్టులకు మార్చి 25న ఇంటర్వ్యూ తేదీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 15 నుంచి PE సెట్ దరఖాస్తుల స్వీకరణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో 2 ఏళ్ల BPED కావచ్చు, DPED కోర్సుల్లో మనకు ప్రవేశ పరీక్ష కోసం నిర్వహించేటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఈ నెల 15వ తేదీన దరఖాస్తు
ప్రారంభం కానున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వీటికి అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి మనకు మార్చి 15 నుంచి మే 6 వరకు సో వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మే 7 నుంచి 25 వరకు సో ₹500 నుంచి 5,000 రుసుము ఆలస్యంతో కూడా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ మనకు డిగ్రీలో సమూల మార్పులు అని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. విద్యార్థి ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్టుల ఎంపికకు అవకాశం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, జూలై నుంచే క్లాసులు. సో కాలేజీలకు ముందే అనుబంధ గుర్తింపు, సో ఉన్నత విద్యా మండలి సమావేశంలో నిర్ణయాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా డిగ్రీలో సరికొత్త మార్పులకు ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. సో ఈ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. సో విద్యార్థులు కోరుకున్నటువంటి సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి బకెట్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఉన్నత విద్యా మండలి అయితే ప్రకటించింది. సో గతంలో కూడా దీనికి సంబంధించి అయితే చూసాం. ఇది మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో మనకు అంటే కరెంట్ అఫేర్స్ కోణంలో కూడా దీనికి సంబంధించి అడగవచ్చు. ఇక్కడ జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి కావచ్చు. సో మనకు ప్రీవియస్లో కూడా మనకి ఇప్పటి వరకు ఈ విద్యా విధానాలు 2 రావడం జరిగింది, జాతీయ విద్యా విధానాలు. అవి ఏ సంవత్సరంలో వచ్చాయనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ వీడియోని అయితే అడుగుతున్నారు. సో ఈ రోజు ఈవినింగ్ వరకు మీకు పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా మన ఛానల్లో మన యాప్లో ₹20 చెల్లించి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ కూడా మనకు మధ్యాహ్నం వరకు అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే తలసిరిలో తెలంగాణ టాప్ అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తలసరి ఆదాయం, తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి మనకు 3,17,115. దేశ తలసరి ఆదాయం వచ్చేసి 1,72,000. సో రాష్ట్రంలో 9 ఏళ్లలో మనకు వృద్ధి రేటు కనుక చూసినట్లయితే 156% ఉంది. సో దేశ సగటు కంటే 84.36 అనమాట. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈ డాటాను అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో 2014-15 సంవత్సరం నుంచి మనకు 2014-15 సంవత్సరంలో కనుక చూసినట్లయితే 1,24,000 ఉండేది. సో 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు 3,17,700 అయితే చేరింది. సో దీనిలో అంటే ఇట్లా అడుగుతారు, 2014-15 నుంచి 2022-23లో ఎంత శాతం వృద్ధి చెందిందని చెప్పేసి అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ ఇటీవల కాలంలో ఎక్కువ అడుగుతున్నారు. సో 156% అనేది వృద్ధి చెందింది. అదే దేశానికి సంబంధించి కనుక చూసినప్పుడు సో మనకు 2014-15లో 86,000 ఉంటే సో అది ప్రజెంట్ 1,72,000 చేరింది. సో 98% వృద్ధి అయితే ఇక్కడ సాధించడం జరిగింది. సో ఈ గణాంకాలను మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రానున్నటువంటి పోటీ పరీక్షలో కంపల్సరీ ఇక్కడ మన గ్రూప్స్ కోణంలో ఎక్కువగా మనకు ఎకానమీ సబ్జెక్ట్ పరంగా అనుకోవచ్చు, ఇతర సబ్జెక్ట్ పరంగా కూడా కరెంట్ అఫేర్స్ కోణంలో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ అక్కడ డాటాను గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 4 లక్షల మందికి గృహలక్ష్మి అనే టైటిల్ తోటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. నిన్న మనకు తెలంగాణలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. సో దానిలో కొన్ని కీలక అంశాలు మనం ఇక్కడ చూడవచ్చు. సో గత ప్రభుత్వాలు నిర్మించినటువంటి ఇల్లు రుణాలు 4,000 కోట్లు మాఫీ, ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు కట్ ఆఫ్ 2020కి పొడిగింపు. సో 1.55 లక్షల మందికి పోడు పంపిణీ. సో రెండో విడత దళిత బంధులో 1.30 lakhs మందికి సహాయం అని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఏప్రిల్ 14 అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణలో సొంత జాగాలు ఉన్నటువంటి పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద ₹3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. సో దీంతో దాదాపు 4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సో గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ తదితర ప్రభుత్వ పథకాలు నిర్మించినటువంటి ఇళ్లపై లబ్ధిదారులకు ఉన్నటువంటి 4,000 కోట్ల రుణాల రద్దు కూడా ఆమోదం తెలిపినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో దానిలో ఇక్కడ చూసినట్లయితే మనకు అంబేద్కర్ మనకి ఎక్కడైతే హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సో అంబేద్కర్ యొక్క బర్త్డే అయినటువంటి ఏప్రిల్ 14న అయితే ప్రారంభించినట్లు కూడా నిన్న క్యాబినెట్లో అయితే నిర్ణయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి గృహలక్ష్మి పథకం అనేది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో జాగాలు ఉన్నటువంటి పేదలకు సో ఇళ్ల నిర్మాణం కోసం ఈ పథకం కింద ₹3 లక్షల ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం అందించింది అనమాట. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కూడా మనకు ముందు వస్తాయి. సో ఇక్కడైతే దీని అయితే గుర్తుంచుకోండి. నిన్న మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది కనుక దానిలో వెలువడినటువంటి అంశాలు అవి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడేల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడేల్ అయితే ఎన్నిక కావడం జరిగింది. నేపాలీ కాంగ్రెస్కు సంబంధించినటువంటి పర్సన్. సో నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో 64% తోటి ఇతనైతే గెలవడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి మొత్తం నేపాల్ ఎలక్టోరేట్ కాలేజ్లో ఉన్నటువంటి సీట్లు కనుక చూసినట్లయితే 882 సీట్లు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి సో అతను నిన్న గెలిచినట్లయితే అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ రిపోర్ట్ అయితే మనకు రావడం జరిగింది.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడేల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో మనకు నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడేల్ అయితే ఎన్నిక కావడం జరిగింది. ఇతను నేపాలీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో 64% ఓట్లతోటి ఇతనైతే గెలుపొందినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ప్రజెంట్ మనకు నేపాల్ ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి వచ్చేసి సో పుష్పకమల్ దహల్ ప్రచండ అనే వ్యక్తి అయితే దానికి అక్కడ ప్రధానిగా అయితే కొనసాగుతున్నారు. సో వాళ్ళ పార్టీ కూడా సో ఇతనికైతే మద్దతు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రధాని నేమ్ గుర్తుంచుకోండి, అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి అధ్యక్షుడి నేమ్ కూడా గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు శరవేగంగా ఇండోనేషియా కొత్త రాజధాని నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో వచ్చే ఏడాది ఆగస్టుకు అధ్యక్ష భవనం సిద్ధం. అదే సమయంలో నుసాంతర పాక్షిక ప్రారంభం. సో 2045 నాటికి కార్బన్ తటస్థ హరిత నగరంగా ముస్తాబ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రజెంట్ మన ఇక్కడ విషయం అయితే సో ఇండోనేషియా రాజధాని అయితే జకార్తా అయితే కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి వీళ్ళైతే కొత్త రాజధాని అయితే నిర్మించబోతున్నారు. దాని నేమ్ కనుక చూసినైతే మనకు నుసాంతర. సో ఇది మనకు వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే అక్కడ ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడుగుతాడు. సో ఇండోనేషియా కొత్త రాజధాని ఏంటి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నుసాంతర అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రజెంట్ అయితే అక్కడ మనకు జకార్తా రాజధానికి అయితే కొనసాగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ముగిసిన భారత నావీ ట్రోపెక్స్ విన్యాసాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్పై దర్శనమిచ్చినటువంటి ఆస్ట్రేలియా ప్రధాని అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు అరేబియా హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం చేపట్టినటువంటి అతిపెద్ద ద్వైవార్షిక ట్రోపెక్స్ విన్యాసాలు ముగిశాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 70 నౌకలు, 6 జలాంతర్గాములు, 75 కంటే ఎక్కువ విమానాలు పాల్గొన్నాయని చెప్పేసి నేవీ అధికారులు అయితే తెలిపారు. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి దాదాపుగా ఒక 21 మిలియన్ చదరపు నాటికల్ మైళ్లను ఇవి కవర్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గత ఏడాది మనకు నవంబర్లో ప్రారంభమైనటువంటి ఈ ఎక్సర్సైజ్ దశల వారీగా మనకు నిర్వహించడం జరిగింది. దీనిలో మనకు త్రివిధ దళాలు అయితే పాల్గొన్నాయి. అయితే మనకు భారతదేశ పర్యటనలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ప్రధాని అయినటువంటి ఆంటోనీ ఆల్బోనిస్ నిన్న సో మన దేశీయ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ని కూడా సందర్శించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. మనకు ప్రజెంట్ భారత పర్యటనలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ప్రధాని నేమ్ కూడా ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మరొకటి కూడా చూడవచ్చు. సో ప్రధానులు వచ్చారు, క్రికెట్ చూశారంటే చూడవచ్చు. సో 4వ టెస్టుకు అతిథులుగా మోదీ, ఆల్బోనిస్ అని చెప్పేసి చూడవచ్చు. సో మనకు మన భారతదేశ పర్యటనలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ప్రధాని నిన్న ఏదైతే ఆస్ట్రేలియా అదేవిధంగా భారత్ మధ్య జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది కదా, సో దానికైతే వీళ్ళైతే వెళ్ళడం జరిగింది. సో దీన్ని మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని చెప్పేసి అంటాం. సో ఇది ఇప్పుడు మనకు 4వ టెస్ట్ అనేటువంటిది సో గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద స్టేడియం అయినటువంటి నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఇది జరుగుతుంది. నేను అక్కడికి వీళ్ళైతే వెళ్ళడం జరిగింది. సో మన పర్యటనలో ఉన్నాడు కనుక సో ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వాటన్నిటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.